హలో అందరికిని. మార్నింగ్ సెక్షన్‌లో అవైలబుల్‌గా లేను. ఇప్పుడు ఇందాక ఒక ట్రేడ్ తీసుకున్నా. అయితే దాని లాజిక్ మీకు మెన్షన్ చేస్తాను. మీరు గుర్తుందో లేదో నిన్న ఆల్రెడీ నేను చెప్పాను. ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్‌కి డే టైమ్ ఫ్రేమ్‌లో వచ్చి ట్యాప్ అయిందని చెప్పి. సో, ఇది మన ఇండెక్స్ చార్ట్. ఇండెక్స్ చార్ట్‌లో ఎక్స్‌ట్రీమ్ డిమాండ్ ఏదైతే ఉందో ఇది ప్రీవియస్ లెగ్‌లో మీరు వీడియో చూసినట్టయితే ప్రీవియస్ లెగ్‌లో ఉన్న ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ వచ్చి ట్యాప్ అయింది. సో, ఇక్కడి నుంచి మనకి రిజెక్షన్ కూడా అంటే పుల్ బ్యాక్ కూడా స్టార్ట్ అయింది. ఆ ఉద్దేశంతోటే బీటీఎస్‌టీ కూడా నేను సి సైడ్ వెళ్ళాను. మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అక్కడి నుంచి ఇంకా ట్రెండ్ కంటిన్యూషన్ అయింది. ఓకే. అది లాజిక్. హైయర్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం నేను బుల్లిష్ సైడ్ ఉన్నాను. సో, లాజిక్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. పైన కూడా రాశాను. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ నేను ఎంట్రీ తీసుకోవాలంటే ఎక్కడి నుంచి ఎంట్రీ తీసుకోవాలనేది మీకు మెన్షన్ చేస్తాను. నేను 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో వెళ్ళా ఇందాక. సో, మన 15 మినిట్స్‌లో ఇది ప్రీవియస్ లెగ్ అంటే 15 మినిట్స్ ఇంకా మనకు బీరిష్ ఉంది కదా! సో, మీకు ముందే చెప్పాను. ఎప్పుడైతే ఈ లెగ్ బ్రేక్ అయిపోద్దో అప్పుడు మనం బుల్లిష్ అయిపోతాం పర్టిక్యులర్ టైమ్ ఫ్రేమ్‌లో. సో, అప్పటి వరకు మనం వెయిట్ చేస్తామా అంటే అలా అని కాదు. ఇక్కడి నుంచి కూడా మనం ట్రేడ్ చేయొచ్చు క్యాండిల్ ప్రకారం అని చెప్పి. సో, ఇందులో మీరు చూసినట్టయితే మన 15 మినిట్స్ లెగ్‌లో మనం ఇప్పుడు 15 మినిట్స్‌లో ప్రెజెంట్ అయితే మనం బీరీ సైడే ఉన్నాం. సో, బీరీ సైడ్ ఉండేటప్పుడు నేను నా సప్లైలో ఎంట్రీ తీసుకుంది మార్నింగ్. నేను ఇక్కడ అవైలబుల్ ఉన్నప్పుడు ఈ క్యాండిల్‌లో ఉన్నాను. సో, సప్లైలో ఎంట్రీ అయింది. ఎంట్రీ అయిన తర్వాత రిజెక్షన్ తీసుకున్నాక నేను ఎంట్రీ బుల్లిష్ సైడ్‌కి వెళ్దాం అని చెప్పి తీసుకున్నా. ఓకే. అది ఎందుకు అనేది ఇన్ కేస్ ఈ ఈ ఈ లో బ్రేక్ అయ్యి ఉంటే నేను ఈ గ్యాప్ ఫిల్లింగ్ కన్నా వద్దాం అని చెప్పేసి ఆ సినారియోతో ఉన్నాను. బట్ ఇక్కడే నాకు వీక్‌నెస్ చూపించింది. నేను లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో వెళ్ళి చూపిస్తాను మీకు. ఓకే. ఇక్కడ నా లాజిక్ అనేది మెన్షన్ చేసుకున్నా ఎంట్రీ తీసుకునేటప్పుడు. సో, ప్రీవియస్ హైని ఎప్పుడైతే ఇంటర్నల్‌లోని లాస్ట్ స్ట్రక్చర్‌ని బ్రేక్ చేసింది. సో, ఇక్కడ చేంజ్ ఆఫ్ ఎర్రర్ అయింది ఇంటర్నల్‌లోని. సో, ఇన్ కేస్ సెల్లింగ్ అవ్వాలి అంటే 15 మినిట్స్‌లో ఈ ఇంటర్నల్‌లో ఏదైతే 15 మినిట్స్ ఉందో దీనిలో ప్రీమియంకి వెళ్తదని చెప్పి నేను ఎక్స్‌పెక్ట్ చేశా ఫస్ట్. సో, అందుకే నేను ఇక్కడ ఒక ఫిబ్ లెవెల్స్ పెట్టుకొని డిస్కౌంట్ లెవెల్‌కి వస్తే నేను ఎంట్రీ తీసుకుందాం అని చెప్పి తీసుకున్నా. సో, మీకు ఇక్కడ చూపిస్తా నేను. ఎక్కడైతే తీసుకున్నా ఈ లెవెల్‌లో తీసుకున్నా. ఈ కాల్ తీసుకున్న 50,800 380 చేంజ్‌లో ఉన్నప్పుడు కొనుక్కున్నా ఇక్కడ. అరౌండ్ 11:13కి ఆ టైంలో. ఓకే. సేమ్ ఎంట్రీ ఇక్కడ. ఫస్ట్ అయితే నేను ఈ ప్రీవియస్ హైని బ్రేక్ చేస్తదని చెప్పి, ఆ తర్వాత మిటిగేషన్ ఏదైతే లోపల అవ్వాల్సిందో అది ఇది ఫస్ట్ ఎంట్రీ తీసుకునేది. నేను ఈ ప్రీవియస్ హైని బ్రేక్ చేస్తదని చెప్పి. బట్ అదేం చేసింది నా స్టాప్ లాస్ హిట్ చేసింది. స్టాప్ లాస్ హిట్ చేసిన తర్వాత నేను లాజిక్ ప్రకారం నా రూల్స్ ఈ సెట్ ఆఫ్ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఈ క్యాండిల్‌లో చూడండి 10:52 క్యాండిల్. అది దాని లో బ్రేక్ అయిపోయి ఉంటే నేను ఇంక ఎంట్రీ తీసుకోపోదును. బట్ అక్కడ హోల్డ్ చేసి నాకు కన్ఫర్మేషన్ ఇచ్చింది. నా నా సెటప్ ప్రకారం. సో, నేను అక్కడ ఎంట్రీ తీసుకున్నా. నా లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకొని నా ఫస్ట్ టార్గెట్ ఏదైతే ఉంటదో అది ఈ హైని బ్రేక్ చేయడం. ప్రీవియస్ లెగ్ ఏదైతే ఉందో ఆ హైని బ్రేక్ చేయడం. ఇదంతా లిక్విడిటీ. ఇంకా ఈక్వల్ హైస్ కూడా ఉన్నాయి. సో, ఈ హైని బ్రేక్ చేయడం ఫస్ట్. ఇంకోటి నా మెయిన్ ఫిల్టర్ సప్లై ఏదైతే ఉందో ఒరిజిన్ సప్లై చేసింది. అక్కడ మిటిగేట్ చేయడం అనేది పెట్టుకున్నా. సో, ఇది టార్గెట్. ఇదే 300 పాయింట్స్ ఆల్మోస్ట్. ఓకే. ఇదే ఆప్షన్ నేను బై చేసింది 380కి కొన్నాను. ఈ లెవెల్‌లోని. స్టాప్ లాస్ హిట్ అయింది. బట్ అది నేను హోల్డ్ చేశాను. హోల్డ్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ మళ్ళీ ఇంకోటి ఎంట్రీ ఇక్కడ తీసుకున్నా. సేమ్ 385 చేంజ్‌కి అలాగా. అక్కడి నుంచి ఇక్కడి వరకు ట్రైల్ చేసుకున్నా. ఇక్కడ కూడా ఒక 150 పాయింట్స్ బుక్ చేసుకున్నాను. ఇదే లాజిక్. ఓకే. ఇంకేమైనా ఉంటే మళ్ళీ మీకు ట్రేడింగ్ వీడియో కిందనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.